కార్తీక మాసం 4వ సోమవారం కావడంతో మొత్తం ఈ యొక్క శివాలయాలన్నీ కూడా శివనామం స్వరంతో మాగిపోయాయి. అలాగే ఏదో ప్రముఖ పుణ్యక్షేత్రం దక్షిణ కాశీగా వెరజల్లుతున్నటువంటి పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రంలో కూడా ఈరోజు తెల్లవారుజామున కూడా భక్తులు పోటెత్తారు. ప్రస్తుతం ఇక ఆలయ అర్చకులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు కార్తీక మాసం 4వ సోమవారం ఎటువంటి విశిష్టత ఉంది? ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమాకుక్కుటేశ్వర స్వామినే నమః. రాజరాజేశ్వరి సమేత ఉమాకుక్కుటేశ్వర స్వామి వారి దేవస్థానము పారగయా క్షేత్రం, పిఠాపురం, కాకినాడ జిల్లా. త్రిగయా క్షేత్రాలలో పరమ పవిత్రమైన క్షేత్రం పారగయా క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఇక్కడ శ్రీ స్వామివారు కుక్కుటేశ్వర స్వామివారు గయాసుర సంహరణార్థము కోడి రూపంలో, లింగ రూపంలో స్వామివారు స్వయంభూగా వెలిసి ఉన్నారు. అందుచేత స్వామివారు కుక్కుటేశ్వర స్వామిగా విరాజిల్లుతూ ఉన్నారు. గయాసుక పారంపడన ప్రదేశం పారగయా క్షేత్రంగా విరాజిల్లుతోంది. అయితే కార్తీక మాసం 4వ సోమవారం సందర్భంగా ఈ తెల్లవారుజాము నుంచి కూడా స్వామివారి దర్శనాలు, అలాగే స్వామివారికి ప్రీతిగా అభిషేకాలన్నీ కూడా ప్రారంభించబడ్డాయి. అలాగే దర్శనాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ యొక్క రోజున కనుక కార్తీక మాసంలో సోమవారం చాలా విశేషమైనటువంటి రోజు. ఇటువంటి రోజున సాలగ్రామ దానం కానీ, వస్త్రదానం కానీ, అలాగే స్వామివారికి ప్రీతిగా అభిషేకాలు కానీ ఏమి చేసుకున్నప్పటికీ కూడా స్వామివారి అనుగ్రహం చేత వారి యొక్క పుణ్యం వారికి అందరికీ కూడా, వారి కుటుంబానికి అందరికీ కూడా పుణ్యం కలుగుతుంది. తద్వారా స్వామివారికి ఆశీస్సులు కలుగుతాయని చెప్పి కార్తీక పురాణం చెప్పబడింది. అదేవిధంగా స్వామివారి నైరుతి భాగంలో దత్తాత్రేయ స్వామివారు కూడా స్వయంభూగా వెలిసి ఉన్నారు. పిఠాపురంలో సుమతీదేవి రారశర్మనే బ్రాహ్మణ దంపతులు సత్సంతానం కొరకు స్వామివారిని పూజిస్తే ఆ స్వామివారి వారింటికి వెళ్ళి భిక్ష స్వీకరించి వారికి శ్రీపార్వలుగా జన్మించిన ప్రదేశము. అదేవిధంగా స్వామివారి ఉత్తర దిగ్భాగంలో అష్టాదశ శక్తిపీఠాల పరో శక్తిపీఠము, అమ్మవారి పెరుదులు పడిన ప్రదేశం పీఠికాపుర క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఇక్కడ అమ్మవారిని మొదటిసారిగా ఇంద్రుడు సేవించడం జరిగింది. ఆయన పేరు పురుహూతుడు. అందుచేత అమ్మవారు పురుహూతిగాదేవిగా విరాజిల్లుతూ ఉన్నారు. అదేవిధంగా అమ్మవారికి ఈ తెల్లవారుజాము నుంచి కూడా అమ్మవారి దర్శనాలు ప్రారంభించబడ్డాయి. అమ్మవారికి ప్రీతిగా శ్రీచక్రార్చనలు, అదేవిధంగా అమ్మవారికి కుంకుమార్చనలు కూడా జరుగుతూ ఉన్నాయి. సుదూర ప్రాంతం వచ్చినటువంటి భక్తులు 50 మందికి కూడా దేవస్థానం వారు అనేక సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చిన్నపిల్లలకు పాలు ఏర్పాటు చేయడం జరిగింది. నిత్యాన్నదానం కూడా జరుగుతోంది. అయితే ఒక కార్తీక మాసం ఈ యొక్క ఆఖరి సోమవారం ఈరోజు కనుక స్వామివారికి ప్రీతిగా అభిషేకములు కానీ, దాన ధర్మాలు కానీ ఏవి చేసినప్పటికీ కూడా విశేష ఫలితాలు కలుగుతాయని చెప్పి కార్తీక పురాణం చెప్పబడింది. కాబట్టి భక్తులు 50 మంది వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అంటే వచ్చే నెక్స్ట్ సోమవారం ఎటువంటి ప్రాధాన్యత అంటే పాడ్యమి వస్తుంది, అప్పుడు సోమవారానికి అంత విశిష్టత ఏ విధంగా ఉంటుంది? కార్తీక మాసం అంతా కూడా పూరిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో ఆ యొక్క ఫలితం అంతా పొందాలి అన్నట్లయితే కనుక పాడ్యమి దీపాలు పెట్టుకోవడం జరుగుతుంది. అంటే ఆదివారం రాత్రి, తెల్లవారితే సోమవారం పాడ్యమి అంటారు. ఆ యొక్క పాడ్యం సూర్యోదయం కాకుండా ఈ యొక్క నెల రోజులు కూడా ఎవరైనా చేయలేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఆ ఒక్కరోజు ఆ స్వామివారి అనుగ్రహం కోసము, ఆ స్వామివారికి ప్రీతిగా దాన ధర్మాలు కానీ, దీపారాధన కానీ చేస్తే విశేష ఫలితం కలుగుతుందని చెప్పి కార్తీక పురాణం చెప్పబడింది. ఆ రోజున పాడ్యమి దీపాలు అంటారు. అంటే పాడ్యమి సూర్యోదయం కాకుండా తెల్లవారుజామున ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించుకొని స్వామివారి దర్శనం చేసుకున్నట్లయితే ఈ యొక్క నెల రోజులు చేసిన ఫలితం ఆ ఒక్కరోజు కూడా పొందవచ్చు అని చెప్పి కార్తీక పురాణంలో చెప్పబడింది. అంటే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే పంచరామ క్షేత్రాల్లో కూడా అక్కడ కూడా దర్శనం కూడా జరుగుతుంది. మన తూర్పు జిల్లాలో ఎన్ని పంచరామ క్షేత్రాలు ఉన్నాయి, ఏ విధంగా ఎక్కడెక్కడ ఉన్నాయి? పంచారామ క్షేత్రాలు మనకు దగ్గర పిఠాపురం దగ్గరలో సామరకోట, చాళుక్య కుమారారాం భీమేశ్వర స్వామివారు, అదేవిధంగా ద్రాక్షారామం ఇక్కడ దగ్గరలో 2 కూడా పంచారామ క్షేత్రాలు. అక్కడ శ్రీ స్వామివారి భీమేశ్వరుడు, అమ్మవారు మాణిక్యాంబాదేవి. అక్కడ అమ్మవారి యొక్క నాభిస్థానం పడడం చేత మాణిక్యాంబగా అమ్మవారు విరాజిల్లుతూ ఉన్నారు. అయితే అక్కడ కూడా స్వామివారికి తెల్లవారుజాము నుంచి కూడా స్వామివారి దర్శనాన్ని కూడా ప్రారంభించబడ్డాయి. ఈ యొక్క సోమవారం రోజున పంచారామాలకు దర్శనం చేసుకున్నట్లయితే స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారని చెప్పి చెప్పబడింది. అంటే గోదావరి తీరంలో కూడా పుణ్యస్నానాలు ఆచరిస్తుంటారు. బట్ ఈ రాజమండ్రిలో కావచ్చు, అక్కడ ఎటువంటి పుణ్యం కలుగుతుంటారు? ఈ యొక్క కార్తీక మాసంలో నదీ స్నానం చేస్తే విశేష ఫలితం కలుగుతుందని చెప్పి పెద్దలు చెప్పడం జరిగింది. అటువంటిది కార్తీక మాసం నెల రోజులు కూడా గోదావరి స్నానం చేసినట్లయితే విశేష ఫలితం కలుగుతుంది. అందున ఈ యొక్క రోజున కార్తీక సోమవారం రోజున ఈ యొక్క రోజున కూడా ఆ నదీ స్నానం చేసి ఆ నదిలో దీపాలు ఉంచి స్వామివారి దర్శనం చేసుకున్నట్లయితే విశేష ఫలితం కలుగుతుందని చెప్పి కార్తీక పురాణాలు చెప్పడం జరిగింది. కాబట్టి భక్తులంతా కూడా ఈ యొక్క రోజున
నదిలో స్నానం చేయడం చాలా విశేష ఫలితాన్ని కలుగజేస్తుంది. ఈ యొక్క కార్తీక పౌర్ణమి ఏదైతే ఉందో కార్తీక పౌర్ణమిలో ఎంతో విశిష్టత కలిగాయి. అలాగే కార్తీక మాసం 4 రోజులు కూడా ఈ యొక్క కార్తీక స్నానాలు ఆచరించినటువంటి భక్తులు ఈ యొక్క పుణ్యఫలం కలుగుతుందని ప్రధానంగా అంటున్నారు. ఏదైతే ఈ యొక్క కార్తీక మాసంలో ఉన్నటువంటి 4వ సోమవారం కావడంతోనే ఈ యొక్క సోమవారం ఎంతో విశిష్టత కలిగిందని ఈ రోజుని ప్రత్యేకమైన స్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వదిలిన తర్వాత స్వామివారికి ప్రత్యేకమైనటువంటి అభిషేకాలన్నీ కూడా చేస్తే ఎన్నో పుణ్యఫలం కలుగుతుందని చెప్పేసి భక్తుల నమ్మకం. ఈ నేపథ్యంలోనే గోదావరి నదీ తీర ప్రాంతంలో కూడా స్నానాలు చేస్తే ఎంతో పుణ్యఫలం కలుగుతుంది. అలాగే రాజమహేంద్రవరం నుండి పుష్కరాల ఘాట్లో పాటుతూ అలాగే రాజమహేంద్రవరం ఈ యొక్క గోదావరి తీరంతో పాటు మనకి పంచారామ క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో పంచారామ క్షేత్రాల్లో కూడా ఈ యొక్క దర్శించుకుంటే ఎంతో పుణ్యఫలం కలుగుతుంది. ఏదైతే ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయంతో పాటు సోమరకోట కుమార భీమేశ్వర స్వామి ఆలయంతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి శైవ క్షేత్రాలన్నీ కూడా ఈ రోజు 4వ సోమవారం కార్తీక మాసం చివరి సోమవారం కావడంతోనే భక్తులు తాకిడి మరింత ఎక్కువగా ఉండి దర్శించుకునేందుకు భారీ ఎత్తునైతే ఈ యొక్క శివాలయాలకైతే భక్తులు పోటెత్తున్న పరిస్థితి ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కనపడుతుందని చెప్పవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.